హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. దానికి కారణం ఏంటంటే అక్షరాల 15 లక్షల రూపాయలు అయితే నేను గెలుచుకున్నాను. సో అదే విధంగా చెప్తాను, వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మీకు కూడా ఇలాంటి అదృష్టం అయితే వరించవచ్చు. సో అయితే మీరు వెయిట్ చేయండి, మీ దాకా ఖచ్చితంగా వస్తుంది. సో ఇవాళ ఏంటంటే జస్ట్ నాకు ఒక 1 అవర్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. సో ఆ లెటర్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇదేనండి, చూడొచ్చు మీరు. సో ఈ లెటర్ అయితే వచ్చింది నాకు. సో ఇదేందా లెటర్ అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసి చూసాను. ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు వచ్చేసి మీషో నుంచి ఒక లెటర్ అయితే కనిపించింది. సో ఒక స్క్రాచ్ కార్డ్ ఉంది. ఇది స్క్రాచ్ కార్డ్ అండి, నేను చూపిస్తాను. ఈ దీంట్లోనే ఉంది, మన 15 లక్షల రూపాయల అక్షరాలు దీంట్లోనే ఉన్నాయి మనకి. సో ఇది ఒక లెటర్ ఉందండి. ఈ లెటర్లో వచ్చేసి టాపిక్ ఏముందంటే, ఓపెన్ చేసి చూపిస్తాను నేను. పైన వచ్చేసి మనకి నేము, అడ్రస్ అవన్నీ అయితే ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. సో అవి అయితే చూపించాను. ఈ కింద చూసుకుంటే ఇక మ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి, చూడొచ్చు మీరు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 15 లక్షల రూపాయలు ఉన్నాయి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి కారు ఉంది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి స్కూటీ ఉంది. ఇంకా 17 రకాల సాధారణ బహుమతులు కూడా ఉన్నాయట. సో ఇప్పుడు వచ్చేసి నేను బహుమతులు క్లెయిమ్ చేయడానికి నిబంధనలు మరియు షరతులు అయితే చదివి వినిపిస్తాను. సో క్లియర్గా అయితే వినండి. మీషో ఆన్లైన్ షాపింగ్ మా 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రిజిస్టర్డ్ కస్టమర్ల కోసం లక్కీ డ్రా పోటీని నిర్వహించిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. కంపెనీ ఎంపిక చేసిన విలువైన అదృష్ట కస్టమర్లలో మీరు ఒకరని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. అసలు నేను ఇప్పటిదాకా జోక్ ఏంటంటే, మీషోలో నేను ఒక్కడంటే ఒక్కటి కూడా పర్చేస్ చేయలేదు ప్రజెంట్ ఇప్పటిదాకా కూడా. సో మీరు కూపన్ ని స్క్రాచ్ చేసిన తర్వాత, సో కూపన్ అని చెప్పాను కదా, సో వచ్చేసి కూపన్. సో దీన్ని స్క్రాచ్ చేసిన తర్వాత దీంట్లోనే మనకు వచ్చేసి 15 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి. సో మీరు కూపన్ ని స్క్రాచ్ చేసిన తర్వాత ఏదైనా బహుమతిని గెలిస్తే చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియ కోసం మీరు డాక్యుమెంట్లు మరియు ఫోటో కాపీలను పంపాలి. ఫస్ట్ వచ్చేసి స్క్రాచ్ కార్డు పంపించాలి, ఇది. సో సెకండ్ వచ్చేసి లెటర్ వచ్చేసి ఇది. తర్వాత ఎన్వలప్ పంపించాలి, ఇది. ఏదైనా ఒకటి కస్టమర్ యొక్క ఐడి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఒకటి పంపించాలి. సో మా 9వ వార్షికోత్సవ వేడుకల్లో మీరు పూర్తిగా 20 అద్భుతమైన బహుమతులు కలిగి ఉన్నారు. వీటిలో మొదటి 3 బహుమతులు గొప్ప బహుమతులు. అవి వచ్చేసి ఒకటి 15,51,000. సారీ, 15 లక్షలు అంటున్నా కదా, దీంట్లో మనం గెలుచుకున్నది 15,51,000 రూపాయలు అక్షరాల. సో సెకండ్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. సో థర్డ్ వచ్చేసి స్కూటీ. సో ఇక్కడ వచ్చేసి హెల్ప్ లైన్ నెంబరు అవి కూడా ఇచ్చాడు, ఒక పేరు కూడా ఇచ్చాడు. సిఆర్ఓ ఆఫీసర్ అట, విష్ణు శర్మ అని ఉంది. కాంటాక్ట్ వచ్చేసి ఉంది, వాట్సాప్ వచ్చేసి ఉంది. కాంటాక్ట్ వేరే నెంబర్ ఉంది, వాట్సాప్ వచ్చేసి వేరే నెంబర్ ఉంది. చూడొచ్చు కింద అడ్రస్ కూడా ఉంది. వీళ్ళే ఒక అడ్రస్ కూడా క్రియేట్ చేసిండ్రు హాయిగా, చూడొచ్చు మీరు. మనల్ని ఎర్రిపోకోవాలనుకుంటారో ఏమో మరి వీళ్ళు, అర్థం అవ్వట్లేదు అసలు. ఎంత మంచిగా ఫ్రాడ్ చేస్తారో చూడండి. ఇప్పుడు మీకు అద్భుతమైన స్క్రాచ్ కార్డ్ అయితే చూపిస్తాను. స్క్రాచ్ కార్డ్ చూసుకోండి ఒకసారి. అక్షరాల 15,51,000 రూపాయలు అయితే నేను గెలుచుకున్నా. సో ఇప్పటి నుంచి నేను లక్షాధికారి. యూట్యూబ్ లోనే మనకి ఇప్పటిదాకా చక్కగా పేమెంట్ రాలే, ఈడెవడో మీషో వాడైతే ఇచ్చిండు. లక్కీ కదా మనం. సో లక్ అనేది ఇక్కడ రాసి పెట్టుంటే ఎవరు తప్పియలేడు. ఎంత మంచిగా ఫ్రాడ్ చేస్తున్నారు చూసిలా. సో మీలో ఎవరైనా అత్యాశ పరులు ఉంటే, ఇలాంటి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశపడి, ఇంకొకటి నేను ఎప్పుడు మర్చిపోయినా, ఈ 3 బహుమతులు ఉన్నాయా, ఈ స్కూటీ కానీ, లేకపోతే మారుతి స్విఫ్ట్ కానీ, లేకపోతే 15,51,000 కానీ, ఈ 3 బహుమతుల్లో ఏదైనా ఒక బహుమతి మీరు గెలుచుకున్నట్లయితే దీని మీద ట్యాక్స్ ఉంటుందట. సో వీళ్ళ ఫ్రాడ్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఇవన్నీ మనము ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేశాను ఫస్ట్. ఇది సిఆర్ఓ ఆఫీస్ విష్ణు శర్మ అని ఉందా, మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇగో ఈ నెంబర్కి అయితే నేను ఫస్ట్ కాల్ చేశాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే ఏమన్నారంటే, ఈ కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందా, సో ఈ వాట్సాప్ నెంబర్కి అయితే ఇగో ఈ 3 మనకు వచ్చేసి స్క్రాచ్ కార్డు, సెకండ్ వచ్చేసి లెటరు అండ్ ఎన్వలప్ కవర్, ఈ 3 వచ్చేసి మనకి వాళ్ళకైతే పంపించండి అని చెప్పి అన్నారు. సో వీళ్ళ దగ్గర మంచిగా మనకి ఏంటంటే, మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో షాపింగ్ చేస్తాం కదా, సో అటువంటి వెబ్సైట్ల నుంచి వీళ్ళైతే మన అడ్రస్ అయితే క్లియర్గా మంచిగా తీసుకున్నారు. అడ్రస్ ఇప్పుడు దొరకడం పెద్ద అది కాదు, ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చాలా వచ్చాయి. మనము డైలీ లైఫ్లో ఎవరో ఒకరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంటాం. సో మన అడ్రస్ పెట్టినప్పుడు అది చాలా వేస్లో ఇలాంటి వాళ్ళకైతే దొరుకుతుంది. సో ఇది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. సో ఇవి ట్యాక్స్లు ఉంటాయా, ఇది ఫ్రాడ్ ఏ విధంగా ఉందో చెప్తాను. సో ఈ ట్యాక్స్ల కోసం అని చెప్పి మిమ్మల్ని అయితే డబ్బులు అడుగుతారు. ఏది, మనం ఈ వాట్సాప్ నెంబర్కి మన డీటెయిల్స్ పంపించిన తర్వాత వీళ్ళ ఫ్రాడ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ 15,51,000 కదా, సో దీనికి మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుందో ఆ ట్యాక్స్ అయితే వీళ్ళు అడుగుతారు. సో కార్కైనా కానీ, బైక్ అయినా కానీ, అంటే ఎంత దొరికితే అంత దోచుకుందామని అయితే ప్లాన్ చేస్తారు. సో ఇలాంటివి అయితే ఆన్లైన్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఏది పుక్కట్ల రాదండి, కష్టపడి సంపాదిస్తేనే ఏదైనా వస్తుంది. సో ఇలాంటి నమ్ముకొని మీరైతే నష్టపోకండి. మనము రోజువారీ పేపర్లలో, టీవీల్లో, యూట్యూబ్లో చాలా ఇలాంటి వాటి మీద మనకు అవగాహన కల్పించడానికి చాలా రకాల వీడియోస్ అవి ఉన్నాయి. అండ్ మనం చాలా రకాల కేసెస్ చూస్తున్నాం డైలీ లైఫ్లో, బెట్టింగ్లలో మోసపోయిన వాళ్ళని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. అంటే ఇండియాలో వచ్చేసి స్కామ్స్ అనేటివి లెక్కలేనని స్కామ్స్ ఉన్నాయి. సో మీరు ఎలాంటి స్కామ్లో అయితే ఇరుక్కోవద్దని చెప్పి ఈ వీడియో అయితే క్లియర్గా రికార్డ్ చేస్తున్నాను.
చూసారు కదా, ఇగో ఈ విధంగా వస్తుందండి. పైన వచ్చేసి ఇక్కడ మడత పెట్టాను, పైన వచ్చేసి మనకు మీషో అని ఉంది, ఇక్కడ బ్రాండ్ వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇగో చూపిస్తాను చూడండి, ఇక్కడ మీషో అని ఉంది చూసారా. సో మీషో అని ఉంది, ఈ సైడ్కి వచ్చేసి మన నేము అడ్రస్ అన్ని చక్కగా అయితే ఉన్నాయి. రిజిస్టర్డ్ లెటర్ ఇది చూసుకున్నట్లయితే మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే వచ్చింది. ఏముంది, పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరు పోస్ట్ పంపించినా పోస్ట్ వాళ్ళు అయితే మనకు తీసుకొచ్చి ఇస్తారు. సో ఇలాంటి పట్ల మీరైతే చాలా జాగ్రత్త వహించాలి. సో ఎవరు మోసపోవద్దు. సో ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, మీ గ్రూప్స్లో కానీ ఎవరికైనా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మోసపోవడానికి అయితే అవకాశం ఉంది ఇవాళ రేపటి కాలంలో. సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మీ బంధుమిత్రులకు కానివ్వండి, మీ కొలీగ్స్కి కానివ్వండి, అందరికైతే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్.